గడిచినటువంటి సంవత్సరము ఏ విధంగా అయితే ఇటు రీతిగానే దేవుని సన్నిధిలో ఉన్నామో, మరలా తిరిగి అదే కృప దేవుడు అనుగ్రహించి ఈ సంవత్సరాంతంలో, ఈ ముగింపులో మనమందరం కూడా సమకూడబడి దేవుణ్ణి గణపరుస్తూ దేవుని సన్నిధిలో ఉండటానికి ఇచ్చినటువంటి కృప కొరకై దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. హగ్గయి రాసినటువంటి గ్రంథం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 775వ పేజీ. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో, ఏది చదువుతున్నామ్మా? హగ్గయి 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. చాలండి. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నటువంటి చక్కటి మాట. ఈ రాత్రి వేళ చివరి దినాలలో, ఈ 2025 సంవత్సరంలో ముగింపులో మనం ఉన్నాం. ఇక 2026లోకి అడుగు పెట్టబోతా ఉన్నాం. ఒకసారి మనం ఆలోచన చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటూ ఉండగా మార్చి నెల వచ్చిందనుకో, మొట్టమొదటి పేజీలో స్కూల్లో జాయిన్ అయినప్పుడు లేకపోతే కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఏ పేజీ అయితే చదివారో ఆ పేజీ మొత్తం కూడా అప్పుడు చదివాను కదా అని చెప్పానని విడిచిపెట్టరు. ఏం చేస్తారు? చివరి దినాలలో మార్చి నెల వచ్చినప్పుడు ఎగ్జామ్స్ ఇక కొన్ని రోజుల్లో సమీపిస్తున్నాయి అనగా టీచర్స్ అందరూ కూడా ప్రోత్సహించి వారిని నేర్పేటువంటి ఆలోచన ఏమిటంటే, ముందున్నటువంటి పాఠాలన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోమని చెప్తారు. ఎందుకనంటే ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అంటే అప్పుడెప్పుడో చదివాను కదా అని చెప్పాను దాన్ని వదిలేస్తే రాసేటువంటి ఎగ్జామ్లో మరలా తిరిగి ఫెయిల్ అవ్వచ్చేమో. కాబట్టి మరలా తిరిగి ఒకసారి రివిజన్ చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. మరలా తిరిగి ఒకసారి నెమరు వేసుకోవడానికి కొద్ది నిమిషాలు మరలా తిరిగి మన పూర్వంలో లేదా ముందున్నటువంటి దినాలలో, ఇదిగో డిసెంబర్ నెల కాదు, జనవరి నుంచి ఇప్పటి వరకు మనకిచ్చినటువంటి కాలంలో మనం ఎంతవరకు ఎక్కడ ఏమై ఉన్నామో సమస్తాన్ని మనం ఒకసారి రివిజన్ చేసుకోవడానికి దేవుడు ఈ రాత్రిలో మనకు సమయాన్ని అనుకూలపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఎవరు సెలవిస్తున్నారు ఈ మాట? మనుషులు కాదు. నిన్ను నన్ను మనలందరినీ సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనలను బలపరిచి క్షేమాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు, ఈ దినాన సజీవ లెక్కలో నిలబడి ఉండటానికి కారణమై ఉన్నటువంటి దేవుడు, సంవత్సరం అనే దయాకిరీటాన్ని మనకు అనుగ్రహించబోయేటువంటి దేవుడు, కాపుదలనిచ్చేవాడు, భద్రతనిచ్చేవాడు, కృపను తన బిడ్డలకు అనుగ్రహించేటువంటి దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు నిద్రపోడని సెలవిచ్చినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క వాగ్దానమును మన జీవితంలో నెరవేరుస్తూ ఉండగా ఈ రాత్రి వాళ్ళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి. అదండి, ఒక్కసారి ఆలోచన చేసుకోమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కసారి తిరిగి మరలా గమనంలోకి తెచ్చుకోమంటున్నాడు. ఏం చేసామో, ఎక్కడ ఎలా మనం తప్పుటడుగేసామో, ఎక్కడ పొరబడి ఉన్నామో, ఎక్కడ సరిదిద్దుకోవాలో, ఎక్కడ క్రమపరచబడాలో ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అని పిలువబడినటువంటి వారు సైతము కొన్నిసార్లు వాల్తా పడిన పరిస్థితులు ఉన్నాయి, కొన్నిసార్లు తప్పుటడుగులు వేసిన పరిస్థితులు ఉన్నాయి, కొన్నిసార్లు దేవుని మాటను పెడచెవిన పెట్టి దేవునికి విరోధముగా జీవించి దేవుని యొక్క కృపకు దూరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి.
భక్తి పరుడని పిలువబడినటువంటి యోనా అనబడేటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం ఆలోచన చేయగలిగితే యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలండి, గమనిద్దాం. యోనా అనబడేటువంటి భక్తిపరుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు, దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వాడు. ఇప్పుడు యోనాతో దేవుడు మాట్లాడాడు అని అంటే యోనాతో దేవునికి సంబంధం లేకుండా దేవుడు మాట్లాడతాడా? లేదు కదా. ఈ రాత్రి వేళ నీవు నేను ఆయన సన్నిధిలో ఆయన వాక్యమును వినడానికి అవకాశం దేవుడు అనుగ్రహించాడు అంటే దేవుడు నీతో ఏదో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నీతో ఒక అవగాహన కలిగి ఉన్నాడు, నీతో ఒక ప్రేరేపణ కలిగినటువంటి వాడై ఆయన నీకు వినిపిస్తున్నాడు. అనేకులు ఉన్నారు కానీ దేవుని మాటను వినడానికి అవకాశం వారు కోల్పోతూ ఉన్నారండి. ఈ రాత్రి వేళ చక్కటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇంత చక్కటి అవకాశమును అనేకులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, చెప్పేవారు లేక చెడిపోతూ ఉన్నారు. దేవుడు చక్కగా మన క్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి దైవజనులను ఇక్కడ ఏర్పాటు చేశాడు. చక్కగా మనకు మందిరాన్ని ఏర్పాటు చేశాడు, మనకు సదుపాయాలను ఏర్పాటు చేశాడు. అన్నిటినీ ఇంత చక్కగా దేవుని యొక్క మార్గంలో నడవడానికి ప్రోత్సహించబడ్డానికి దేవుడు ఇచ్చినటువంటి కృప నీవు నేను కలిగి ఉన్నామనంటే దేవునికి మన పట్ల ఏదో ప్రణాళిక ఉంది. యోనా అనబడేటువంటి వ్యక్తి దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు. ఇలాంటి యోనాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైందట. దేవుని యొక్క మాట జ్ఞాపకం చేస్తూ ఉండగా ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చక్కటి మాట యోనాతో మాట్లాడుతున్నాడండి దేవుడు. ఇగో దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. ప్రారంభంలో ఈ 2025 సంవత్సరంలో మొట్టమొదటి దినాన నీతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో ఈ రాత్రి వేళ యోనా అనబడేటువంటి వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన జీవితంలో దేవుడు చూడాలనుకున్న తీరును, దేవుడు అనుకున్నటువంటి ఆలోచనలకు తగినట్లుగా యోనా ప్రవర్తన చూడాలని కోరుకున్నాడండి. యోనా ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అంటే దేవుని మాట వినాలి. వినడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. ఇక యోనా కంటే భక్తి పరులు ఎంతమందో ఉన్నారు. కానీ యోనాను ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకొని దేవుని మాట యోనాకు వినిపించాలని కోరుకున్నాడండి. దేవుడు తన మనసులో ఉన్న మాట ఏదైతే ఉందో ఆ మాట వినిపించాలని దేవుడు ఆశపడ్డాడు. యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా, నా హృదయంలో ఉన్నటువంటి భారము నీ ద్వారా తీర్చుకోవాలనుకుంటా ఉన్నాను. నీవు వేసే అడుగు నన్ను మహిమపరిచేదిగా ఉండాలని యోనాకు తన మనసులో ఉన్న మాటను చెప్పగలిగాడండి దేవుడు. ఏమని చెప్పాడు అక్కడ? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము.
అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పెకిపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు కోరుకున్నటువంటి పట్టణం నినివే. నినివేకి వెళ్ళమని దేవుడు చెప్పాడండి. ఇప్పుడు యోనా సొంత ఆలోచనకు అవకాశం ఇచ్చాడు, సొంత ప్రయత్నానికి అవకాశం ఇచ్చాడు. ఆయన చెప్పిందే చేయాలా, నాకంటూ జ్ఞానం ఉంది, నాకంటూ ఆలోచన ఉందని అనుకున్నాడేమో కానీ మొత్తానికి దేవుని మాట పెడచెవిని పెట్టాడండి. దేవుడు ఆశపడి చెప్పిన ఆలోచన అంతటి పక్కన పెట్టేసి తన చిత్తాన్ని, తన ఆలోచనల్ని తన మనసుకు నచ్చినట్లుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి ప్రాంతమేమో నినివే మహాపట్నం అయితే యోనా ఎంచుకున్నటువంటి పట్టణమేమో తర్షీషు. చరిత్ర చెప్పే మాట ఏంటంటే తర్షీషు తూర్పు వైపు ఉంటే నినివే పడమర వైపు ఉందంట. అంటే పూర్తి విరుద్ధమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడండి. అంటే వెళ్ళాల్సిన మార్గమేమో తూర్పు వైపు అయితే కోరుకున్నటువంటి మార్గమేమో పడమర వైపు. అంటే పూర్తి విభిన్నమైనటువంటి మార్గాన్ని కోరుకున్నాడు యోనా. దేవుడు చెప్పినటువంటి పనిని చేయకుండా, దేవునికి నచ్చిన పని చేయకుండా తను చేయాలనుకున్నదే చేశాడు. మరి ఈ ప్రయాణంలో సుఖ సౌఖ్యంగా సాగిందా అని ఆలోచన చేసినప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది 4వ వచనంలో, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను చాలండి. పరిస్థితి కారణం యోనా తన జీవితంలో దేవునికి విరోధమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నందున ఓడలో ఉన్నవారు దేవుని యొక్క కోపాగ్నికి గురై ఓడలో ఉన్న వారందరూ కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చారు. ఇదిగో ఒక వ్యక్తి ద్వారా ఆ కుటుంబానికి నష్టం కలగవచ్చు, ఒక వ్యక్తి ద్వారా ఆ కుటుంబం ఆశీర్వాదాన్ని కోల్పోవచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా ఆ కుటుంబానికి ఆశీర్వాదము రావచ్చు. కాబట్టి ఆశీర్వాదము పోగొట్టుకునేటువంటి వ్యక్తిగా యోనా అక్కడ కనబడతా ఉన్నాడు. యోనాకు దేవుడు చెప్పిన మాటేమో నినివేకి వెళ్ళమంటే యోనా ఎంచుకున్నటువంటి మార్గం వైపే తను అడుగు వేస్తే ఇప్పుడు అతను నష్టపోవటం మాత్రమే కాదు, వాళ్ళలో ఉన్న వారందరూ కూడా ఆ గాలి తుఫానుకు అల్లకల్లోలం అయిపోతా ఉన్నాయి. ఏమని వాక్య సెలవిచ్చింది అక్కడ, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా. దేవుడు గాలిని అణచగలడు, మరలా తిరిగి పుట్టించగలడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. ఉన్నది లేనట్లుగా చేయగలడు, లేనిది ఉన్నట్లుగా చేయగలిగినటువంటి వాడు. ఆయన స్వాధీనములో పంచభూతములు ఉన్నాయి. నీవు నేను అనుకున్నట్లుగా కాదు, ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన ప్రపంచాన్ని తలకిందులు చేయగలడు, ప్రపంచాన్ని సుభిక్షంగా ఉంచగలడు. ప్రపంచమంతా కూడా దేవుని వైపు చూడాలి అని కనుక ఆయన అనుకున్నాడు అనుకో, అల్లకల్లోలం చేయగలడు ఆయన. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యోనా అనబడేటువంటి వ్యక్తి తనకు నచ్చినటువంటి ఆలోచన అవకాశం ఇచ్చాడు కనుక ఓడలో గొప్ప గాలి తుఫాను వచ్చి వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి, అంత మాత్రమే కాదు వారి దగ్గర ఉన్న సరుకులన్నీ కూడా ఒకవేళ బరువు వల్ల మునిగిపోతుందేమో అనుకుని మొత్తం ఆ స్టోరీ అంతా చదువుతుంటే వారి దగ్గర ఉన్నటువంటి సంపాదించినటువంటి సరుకులన్నింటినీ తీసి వాళ్ళు బయటపడేశారు, సముద్రంలో ఇసిరిపడేశారు. ఇప్పుడు ఓడను చులకన చేసి మరి వారు ప్రయాణాన్ని కొనసాగించాలనుకున్నారు, కానీ వారి ప్రయాణము కొనసాగలేదు. వారు ఆశించినట్లుగా వారు గమ్యానికి చేరాలనుకున్నారు. యోనా అనుకున్నాడు, హమ్మయ్య దేవుని ముందేమో ఊంకొట్టాడు, దేవుని దగ్గర సరే అన్నాడు, దేవుని మందిరంలోనేమో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉన్నాడు. ఆ తర్వాత
దేవునికి అయిష్టమైనటువంటి మనస్తత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎవరు చూడడం లేదనుకున్నాడు. చక్కగా తాను వెళ్ళాల్సిన మార్గంలోకి వెళ్తున్నాడు. అక్కడ తన ప్రయాణం ముందుకు సాగడం లేదండి. గొప్ప గాలి తుఫాను వల్ల అతని ప్రయాణం సాగడం లేదు. ఇప్పుడు యోనాకు అర్థమైంది. యోనా అంటున్నాడు, అయ్యా ఈ నష్టానికి కారణం నేనే. తప్పిదాన్ని గమనిస్తా ఉన్నాడు. ఒకప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట తృణీకరించినటువంటి యోనా అయినప్పటికీ యోనా అంటున్న మాట ఏమిటనంటే ఆ 8వ వచనంలో, కాబట్టి వారు అతనిని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక. చాలండి. తప్పు తెలుసుకున్నటువంటి యోనాను కూడా మనం అక్కడ చూస్తున్నామండి. చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకోవడానికి యోనా ఇష్టపడతా ఉన్నాడు. చక్కదిద్దుకోవడానికి యోనా ఇష్టపడతా ఉన్నాడు. తప్పు చేశాడు కాదనడం లేదు, కానీ ఆ తప్పునట ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాడండి. తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందును. లేదని దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు అని సామెత్ర గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తాం. తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. యోనా దేవుడు చెప్పినటువంటి మాట అవిధేయత చూపించినటువంటి యోనా అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎవరి వలన ఈ కీడు సంభవించినో, ఎందుకు మాకు ఈ నష్టం జరిగిందో, ఎందుకు మాకు ఈ కష్టం కలిగిందో, ఎందుకు మాకు ఈ ఇబ్బంది కలిగిందో, ఎందుకు మాకు ఇట్టి ఆటుపోట్లు ఎదురవుతా ఉన్నాయో అనని గమనించుకున్నటువంటి మనుషులు అంటున్నారు, ఎవరి వలన జరిగింది ఈ కీడంతా? వారి దేవతలను వారు వేడుకుంటా ఉన్నారు. ఇప్పుడు యోనా మాత్రం నిద్రపోతా ఉంటే వారు అన్నారు, ఓయి నిద్రపోతా, నీకేమి సంభవించింది? నీ దేవుణ్ణి ప్రార్థించు అని చెప్పిన వారు పురికొల్పుతా ఉన్నారు. అంటే దేవుని సైతం మర్చిపోయినటువంటి వ్యక్తిగా ఉండగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు యోనాను పురికొల్పుతా ఉన్నారు. అంత మాత్రాన యోనా ముద్దుగా లేడండి. వెంటనే సరిదిద్దుకోవడానికి ఇష్టపడినవాడై ఉన్నాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు యోనా అంటున్నాడు, అయ్యా నేను ఇదిగో ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయ్యున్న ఆకాశమందుండు దేవుడైన యెహోవా నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇదిగో నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు. చాలండి. అది దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ రాత్రి వేళ ఇక సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు అనుగ్రహించాడే. దేవుడు నడవమన్న మార్గం ఒకటై ఉండగా నీవు నేను నడుస్తున్న మార్గం మరొకటై ఉంటే, ఒకవేళ ఈ రాత్రి వేళ దేవుడు మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నాడు. మరలా తిరిగి సరి చేసుకోవడానికి ఆయన అవకాశం ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. సంవత్సరమైన దయాకిరీటాన్ని నీవు నేను పొందుకోవడానికి అర్హత నీవు నేను కలిగి ఉండాలి అని అంటే తప్పక మనము సరిదిద్దబడిన హృదయాలు కలిగిన వారమై ఉండాలి. యోనా తప్పు చేశాడు, కానీ ఆ తప్పు సరిదిద్దుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఆ మనసును దేవుడు కోరుకుంటున్నాడండి. ఆ ఆలోచన దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ గమనంలోకి తీసుకొస్తున్నాడు. నీవు ఎక్కడ తప్పిపోయావు? దేవుడు వెళ్ళమన్న మార్గము ఒకటైతే నువ్వు వెళ్తున్న మార్గం మరొకట.
దేవుడు చేయమన్న పని ఒకటైతే నువ్వు చేస్తున్న పని మరొకటా? దేవుడు మాట్లాడమన్న తీరు ఒకటైతే నువ్వు మాట్లాడుతున్న తీరు మరొకటిగా ఉందా? దేవుడు కోరుకుంటున్న దాన్ని నీవు నెరవేర్చగలుగుతా ఉన్నావా? ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోనా జీవితంలో ఎదురైనటువంటి సంఘటన నీవు కూడా ఒకవేళ దేవునికి దూరమైనట్టుగా ఈ సంవత్సర కాలంలో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే సరిచేయబడినటువంటి హృదయంతో ఈ రాత్రి వేళ దేవుని సమీపించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పేతురు అనబడేటువంటి మంచి భక్తిపరుడు ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుడు. ఇంకంతకంటే మించినటువంటి ట్యాగ్ లైన్ అవసరం లేదు. మంచి టైటిల్ కలిగిన వాడు. నేను ఎవరో తెలుసా, ఆయన శిష్యుణ్ణి అని చెప్పుకునేటువంటి అర్హత కలిగినటువంటి వాడండి పేతురు. ఇలాంటి పేతురు ఒకరోజు దేవుడు ఇక కొద్ది గంటల్లో ఆయన సిలువ వేయబడతాడు అనగా ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి ఆయన వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో ఉన్న కొందరు వచ్చి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ మల్కు అనబడేటువంటి ఒక వ్యక్తిని చెవు తెగనరికి ఆయన మీద ప్రేమను చాటుకున్నటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. వారేదో తొందరపడి మాట్లాడినటువంటి మాట అయి ఉండొచ్చేమో. వెంటనే ఆయన మీద ఉన్న ప్రేమ, ఇదిగో నా యేసు జోలికి ఎవరైనా వచ్చారంటే మీ అంతు తేలుస్తానని చెప్పానని అక్కడ ఎవడో తొందరపడి మాట్లాడితే వెంటనే వాడు చెవు తెగ నరికాడు. అంటే చూసే వాళ్ళకి ఎట్టుంది అది? అమ్మో, పేతురికి ఎంత భక్తో, యేసు ప్రభువు జోలికి ఊరుకోడు, బాగానే ఉన్నాడు. ఆ భక్తి అనేకులను మెప్పించేదిగా కనబడతా ఉంది. అబ్బో, ఈ భక్తి ఇక మనం చూడలేమేమో అన్నట్టుగా పేతురు తన భక్తిని కనపరుస్తూ ఉన్నాడండి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇక పట్టుకుని సిలువ వేయడానికి తీసుకెళ్తా ఉంటే ఆయన ముందుగానే చెప్పినట్లుగానే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ సిలువ మరణానికి తీసుకెళ్తూ ఉండగా అక్కడ రాయబడినటువంటి ఒక మాట మనం చూస్తే చదువుదాం. అక్కడ మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. 14:29. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడిను, నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చనిపోవలసి వచ్చినను నేను ఎరుగనని చెప్పనే నేను. చూసారా ఏమంటున్నాడండి? దేవుడు చెప్పాడు, పేతురు యొక్క మనసు ఏంటో తెలుసుకున్నాడు, తెలుసు. ఇప్పుడు పేతురు యొక్క స్వభావాన్ని గుర్తెరిగి దేవుడు అన్నాడు, ఇదిగో కోడి 2 సార్లు కుయ్యకు మునిపే నీవు నేను ఎవరో తెలియదు అని నువ్వే చెప్తావు. ఇప్పుడు మలుకు యొక్క చెవు తెగనరికినట్టుగా నీవు నా మీద ఏదో ప్రేమ కనపరుస్తున్నావునని చెప్పి నీవు అనుకుంటున్నావేమో. నీకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీవు నేనెవరో తెలియదు అనేటువంటి వ్యక్తిగా మారిపోతావు అని దేవుడు చెప్తే, అదే కనుక అట్లాంటి రోజే కనుక వస్తే నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే, కానీ నేను నిన్ను మాత్రం వదులుకోనయ్యా. మాటలు చాలా బాగానే ఉంటాయి, ఆ మాటలు కొనసాగించాలిగా. కొద్ది రోజుల తర్వాత అయినా సరే ప్రారంభంలో బాగానే ఒప్పుకుంటాం, బాగానే అనుకుంటాం, ఇది అది అలా ఇలా అని అన్నిటి ప్రకారంగా మన జీవితాల్లో మనం నెరవేర్చబోయేటువంటి దినాన మాట ఇడిపోద్దో, ఆ వాగ్దానాలు ఇడిపోతాయో, ఆ దేవునితో ఉన్న సంబంధం ఇడిపోద్దో, మొత్తం మారిపోతాయండి దినాలు గడుస్తూ ఉండగా. పేతురుకు కూడా దేవుడు చెప్పిన మాట అదే కదా. ఏమంటాడు? నీ కోడి కుయ్యక మునిపే నీవు ముమ్మారు
నువ్వు నన్ను ఎరుగనని చెప్తావని చెప్పనని దేవుడు తెలియపరిచినటువంటి మాట అది. 14వ అధ్యాయము 54వ వచనంలో పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు దూరము నుండి ఆయన వెంబడిపోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. చాలండి, ఏమని రాయబడింది అక్కడ? పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట దూరము నుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. ఆయన ఎటు వెళ్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆల్రెడీ సిలువ వేయడానికి పట్టుకున్నారు, తీసుకుని వెళ్తున్నారు. ఆయన ఎటు వెళ్తున్నాడు? మొత్తానికి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికి వెళ్ళాలని మాత్రం వెనకాలే ప్రయాణం కొనసాగించాడు. ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా అక్కడ చలి కాసుకున్నటువంటి సమయాన 66వ వచనంలో రాయబడిన మాట, పేతురు ముంగిట క్రింద భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికెత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి ఆ నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. చాలండి, అంతకుముందు నేను అవసరమైతే నీ కోసం ప్రాణమైన ఇస్తానయ్యా అనింది ఇతనే. ఇప్పుడు అంటాడు, ఆయన ఎవడో నాకు తెలీదు. వాగ్దానము, ఒప్పందము, చెప్పిన మాట, చేసుకున్న ఒప్పందం, చేసుకున్న తీర్మానం, ఆయనతో ఉండాల్సినటువంటి సహవాసం ఎడిపోద్దో, ఏం చేసుకుంటామో, కొన్నిసార్లు మాటల వరకు మాత్రమే పరిమితమై ఉంటే పేతురు వలె ఎక్కడ తప్పుటడుగేస్తామో అక్కడ దేవుడు మరలా తిరిగి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎన్నోసార్లు ఆయన కంటే నీవు, నేను, మనం ఎన్నోసార్లు ఆయనకు దగ్గరగా ఉన్నట్లుగా కనబడి ఆయనకు దూరంగా ఉన్నట్టు క్రియలు మనం చేస్తూ ఉంటే ఆయన ప్రేమించినట్టు కాదు కదా. ఈ సంవత్సరాంతంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎన్నిసార్లు ఆయనకు దగ్గరగా ఉన్నట్టుగా ఉండి దాన్ని కొనసాగించలేనటువంటి వ్యక్తిగా ఉన్నావు. పేతురు అన్నాడు, నీవు కనుక నాకు దూరం అయితే నేను చనిపోయినట్టే, నీ కోసం అవసరమైతే నా ప్రాణమైన ఇస్తానని చెప్పినటువంటి పేతురు ఇప్పుడు అంటాడు, ఆయన ఎవడో నాకు తెలియదు. ఎట్ట చెప్పగలుగుతాడండి ఆ మాట? నాకు తెలియదని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటాడు? ఆ పనికెత్తి అతన్ని చూచి వీడి వాళ్ళలో ఒకడని దగ్గర నిలుచున్న వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురుని చూచి, నీవు నిజముగా వారిలో ఒకడవు, నీవు గలడీవు కదా అని. అందుకతరు, మీరు చెప్పుచున్న మనిషిని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు, ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. శపించుకొనుటకు, ఒట్టు పెట్టుకొనుటకు. ఆ తోడు ఈ తోడయ్యా, నాకు అస్సలు తెలియదయ్యా. అంత అవసరం అండి. ఆయనతో కలిసి సహవాసం చేసినటువంటి వ్యక్తి, 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుని వెంబడించినటువంటి పేతురు చివరికి అంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. కొన్నిసార్లు మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవారమే, కానీ లోకంలోకి వెళ్ళేసరికి అసలు దైవభక్తి లేని వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటామండి. అసలు దేవుడు అంటే మాకేం తెలియదు, మేము కూడా మీలాంటి వాళ్ళమే అన్నట్టుగా మన ప్రయాణం ఉంటుంది. అలాగే మనం జీవిస్తూ ఉంటాం. వీళ్ళు కూడా మన వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. ప్రత్యేకతను కోల్పోతూ ఉంటాం. దేవుని వెంబడించేటువంటి విషయంలో, దేవునితో చేసుకున్న ఒప్పందం విషయంలో కొన్నిసార్లు నీవు నేను ఎలా జీవించాలో ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించేటువంటి విషయంలో కొన్నిసార్లు మనం ఆయన ఎవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటామండి. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పేతురు వంటి స్వభావం నీలో ఉందా? ఆయన వారమే, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా మన యొక్క
భక్తి జీవితం కొనసాగుతూ ఉంటే ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడ మనం తప్పుటడుగు వేసాం, ఎక్కడ మనం వెనకడుగు వేసాం, ఎక్కడ ఆయనకు దూరమై ఉన్నాం, అలాంటి ఆలోచన నీలో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో లోకా రాసిన సువార్తలో 22వ అధ్యాయము 54వ వచనం, లోకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనం, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతట కొందరు నడు ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నట్టు చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండినని చెప్పాను. అందుకు పేతురు, అమ్మా, నేను ఇతను ఎరుగనేను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవును వాడిలో ఒకడవని అనగా పేతురు, ఓయి నేను కానేను. ఇంచుమించు ఒక గడియను తరువాత మరి ఒకడు నిజముగా వీడును చాలండి. చివరికి పేతురు గమనించినటువంటి ఆలోచన, దేవునితో చెప్పిన మాట ఏదైతే ఉందో, దేవునితో చేసుకున్నటువంటి నిబంధన ఏదైతే ఉందో, ఇదిగో ఆయనతో ఉన్న ప్రేమ వ్యక్తపరిచినటువంటి తీరు పేతురు గమనించుకున్నప్పుడు దేవుడు ముందే చెప్పాడు, పేతురు నేనెవరో ఎరుగువని నువ్వు చెప్తావే అని అన్నప్పుడు, లేదు లేదు అలాంటి రోజే కనుక వస్తే నేను నీకోసం ప్రాణమిస్తానని సెలవిచ్చినటువంటి పేతురు చివరికి ఏ మాట అయితే దేవుడు చెప్పాడు ఆ మాట నెరవేరుస్తూ ఉండగా చివరికి కోడి కూసిన వెంటనే తన మనసులోకి వచ్చిందండి. తన మనసులోకి వచ్చిన మాట అక్కడ రాయబడింది, నేడు కోడి కుయ్యకు మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగువందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపటికి పోయి సంతాపపడి. అది పేతురులో ఉన్నటువంటి మంచి గుణలక్షణం ఏంటి అంటే తప్పేంటో తెలుసుకున్నాడు, పరిస్థితులన్నింటినీ గమనించుకున్నాడు. అయ్యో, నేను దేవునితో చేసుకున్న ఒప్పందం, దేవునితో చేసుకున్న నిబంధన, దేవునితో మాట్లాడుకున్నటువంటి దేవునితో ఉన్న సహవాసము నాలో ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను ఆయనకు అయిష్టుడుగా ఉన్నానన్న సత్యాన్ని పేతురు తెలుసుకొని ఇప్పుడు అంటాడు, సంతాపపడి ఏడ్చాడు. సంతాపపడడం అని అంటే తప్పును ఒప్పుకోవడమే. అయ్యో, నేను చేసింది పొరపాటునే, ఆయనతో చెప్పిన మాట ఒకటి, నేను చేసింది మరొకటి, ఆయనతో మాట్లాడుకున్నది ఒకటి, నేను నెరవేర్చింది మరొకటి, ఆయనతో ఉన్న సహవాసము ఈరోజు నేను కొనసాగించలేకపోయానని మాటగానే మిగిలిపోయింది, కానీ మాట నెరవేర్చినటువంటి వ్యక్తిగా నేను లేనే అన్న ఆలోచన ఎప్పుడైతే పేతురు యొక్క హృదయంలోకి వచ్చిందో పేతురికి ఏడవడం మొదలుపెట్టాడంట. ఈ రాత్రి వేళ నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు వలె నీవు నేను, ఇదిగో ఆయన నాకు బాగా తెలుసు, మా దేవుడే అని అన్నవారమై ఉంటే ఒకవేళ ఆ మాటకు తగినట్లుగా మనం నడవగలుగుతూ ఉన్నామా? ఒకవేళ అలాంటి ఆలోచన మనకు లేదని అనుకుంటే పేతురు చివరిలో అంటాడు, సంతాపపడి ఏడ్చాడట. అయ్యో, నేను ఈ సంవత్సర కాలంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాను, దేవుని మాట నేను నెరవేర్చలేకపోయాను, ఆయనతో ఉన్నప్పుడు నేను చేసుకున్నటువంటి నిబంధన నేను మర్చిపోయిన వాడిగా ఉన్నాను. ఎప్పుడైతే ఆ గ్రహింపు తన మనసులోకి వచ్చిందో ఇప్పుడు కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టాడట. రాత్రి వేళ నీ జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులన్నింటిలో, ఎదుర్కొన్న పరిస్థితులన్నింటిలో ఈ సంవత్సర కాలంలో దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధం కొనసాగిందా? మధ్యలో ఆ తెగిపోయినటువంటి వ్యక్తిగా మిగిలిపోయి ఉన్నావా? ఒకవేళ ఆ తెగిపోయినటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే నీకు పేతురు గమనానికి తెచ్చుకొని దేవునితో ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు, దేవుణ్ణి ఆయన సత్సంబంధం కలిగి ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు.
దేవునితో కలిసి జీవించాలని మరలా తిరిగి దేవుని దగ్గర ఏడవడానికి పేతురు ఇష్టపడతా ఉన్నాడు. రాత్రికాల సమయంలో నీవుకి ఇవ్వబడినటువంటి అవకాశము నువ్వు ఎంతవరకు సద్వినియోగపరుచుకున్నావు? ఈ సంవత్సర కాలంలో దేవునితో నీకున్నటువంటి సంబంధం ఎంతవరకు దాన్ని మెరుగుపరుచుకోగలిగావు? ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశంను జార విడుచుకున్నటువంటి వ్యక్తివైతే రాత్రి వేళ గమనించుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మరలా తిరిగి నేను ఆహ్వానించాలని ఇష్టపడుతున్నాడు. నశించిపోయినటువంటి వ్యక్తులను మరలా తిరిగి బ్రతికించడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. చిన్న కుమారుడు అనుకున్నాడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు నాకు అవసరమే లేదని చెప్పండి తండ్రిని సైతం విసర్జించి దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేయడానికి ఇష్టపడ్డాడంటండి. లోకముతో కలిసిపోయాడు, లోకులందరినీ పంచ చేర్చుకున్నాడు, తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. ఒకరోజు తెలుసుకుని అంటాడు, ఇదిగో అతడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కోలువాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారునని అనిపించుటకు యోగ్యుడనైతే కాను, నన్ను నీ కూలివానిలో ఒక్కనిగా పెట్టుకొనుటకు అతనితో చెప్పుదుననుకొని లేచి, అక్కడ గమనించండి మీరు, లేచి ఎక్కడైతే పడిపోయి ఉన్నాడో, ఎక్కడైతే వెనకబడి ఉన్నాడో, ఎక్కడైతే దేవునికి అయిష్టంగా జీవించి ఉన్నాడో, ఏ స్థలములో తాను ఇదే నాకు సంతోషం అనుకొని అప్పటి వరకు కూర్చొని ఉన్నాడో, ఆ కూర్చొని ఉండే స్థలములో నుండి ఇది నాకు ఆశీర్వాదము కాదు అని అనుకుని తెలుసుకుని వెను వెంటనే లేవడానికి ఇష్టపడ్డాడు. రాత్రి వేళ నీకున్నటువంటి ఆలోచనలకు తగినట్లుగా నువ్వు అక్కడే ఉన్నావా? ఈ సంవత్సరం అంతా కూడా ఒకవేళ ఈ రాత్రి దేవుడు నీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాడు. నీవు ఉన్నటువంటి స్థితిలో, నీవు ఉన్నటువంటి స్థానంలో, నీవు ఉన్నటువంటి ఆలోచన తగినట్లుగా నువ్వు జీవిస్తున్నటువంటి వ్యక్తివైతే, నీకు నచ్చిన ఆలోచన కాదు, తండ్రి చిత్తానికి తగినటువంటి ఆలోచనలో నువ్వు ఎంతవరకు కొనసాగలిగావో తెలుసుకొని ఈ రాత్రి దేవునితో కలిసి నడవడానికి నువ్వు కనుక లేవగలిగితే, నీవున్న స్థితిలో నుండి, నీవు ఉన్నటువంటి పరిస్థితుల నుండి లేవడానికి ఇష్టపడగలిగితే, ఇప్పుడు ఆ చిన్న కుమారుడు లేచి తన తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉండగా తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి, ఇంకెంతకంటే కావాల్సింది ఏందండి? లేచిన వ్యక్తి తండ్రి వద్దకు రావడానికి ఇష్టపడి ఒక్క అడుగు ముందుకు వేసాడో లేదో, తండ్రి వాడు ఇంకనూ దూరముగా ఉండగానే తండ్రి యొక్క మనసు ఎలాంటిదో తెలుసా? కనికరపడే మనసు అయింది. కృప కలిగిన దేవుడు, ఇదిగో ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు జీవించినటువంటి జీవితమునకు అవకాశం ఇక తర్వాత సంవత్సరం పొందుకోవడానికి లేకపోయినప్పటికీ సంవత్సరం అనే దయాకిరీటాన్ని మరలా తిరిగి నీకు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు అంటే ఆయన ఎంత జాలి కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు. సంవత్సరం అంతయు కాపాడినటువంటి దేవుడు. వాక్య సెలవిచ్చే మాట, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు, యెహోవాయే కాపాడువాడు. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాన్ని కావలికాయ వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఆయన కాపాడడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఇచ్చిన అవకాశమును సద్వినియోగపరుచుకునేటువంటి నీవు లేచి ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడగలిగితే, ఆయన అంగీకరించడానికి ఇష్టపడగలిగితే, ఈ నూతన సంవత్సరమున నిన్ను ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో ఆయన నడిపించాలని కోరుకుంటున్నాడు. వాడు ఇంకన్నా దూరముగా ఉండగానే తండ్రి కనికరపడ్డాడంట. ఎంత మంచి గుణలక్షణం తండ్రిలో ఉందండి. నీ మీద ఎన్నిసార్లు దేవుడు కనికరపడ్డాడు? నువ్వు చేసిన మంచిని బట్టా, నువ్వు చేసిన మేలును బట్టా, దేన్ని బట్టి ఆయన కనికరపడుతున్నాడు? ఆయన కనికరాన్ని నీవు నేను అనుభవించగలుగుతా ఉన్నామనంటే మనలో ఉన్న మంచితనం కానే కాదు. రెండవ మాట ఏమని రాబడింది? ఆయన కనికరపడి
పరిగెత్తాడంట. పరిగెత్తాడు. పరిగెత్తడానికి అతడు చేసిన ఘనకార్యం అంతా ఇంత కాదు. ఉన్న ఆస్తి అంతా దేశపోయి పాడు చేశాడు. బొత్తిగా చెడిపోయినటువంటి వ్యక్తిగా అతడు జీవించాడు. తండ్రి ఇచ్చినటువంటి అవకాశాలన్నీ దుర్వినియోగపరిచాడు. ఆ దుర్వినియోగపరచబడినటువంటి వ్యక్తి తన మనసును మార్చుకున్నాడు కనుక ఆయన ప్రేమించి కనికరించి ఆయన వాని కొరకు పరిగెత్తి వాడి మెడ మీద పడి, ఇంకంతకంటే కావలసిన ప్రేమ ఏందండి? రాత్రి వేళ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీవు హక్కున చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన కృపను అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంక కొద్ది నిమిషాల్లో నీకు సంవత్సరమైన దయాకిరీటాన్ని అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి వేళ నీవు లేచి ఆయన దగ్గరికి రాగలిగితే ఆ తండ్రి కనికరము నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మీకు ముందు ఉన్నటువంటి ఖాళీలోకి వచ్చేసేయండి. వెనకాల చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నారు. బాగా ముందుకు జరగండి. ప్రార్థన చేసుకుందాం.